గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసి రక్తాన్ని పంపు చేయటానికి గుండె కండరాలని బలంగా చేసే వర్కౌట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. జంప్ రోప్. జంప్ రోప్ని క్రాస్ రోప్ ట్రైనింగ్ అంటారు. జంప్ రోప్ వర్కౌట్ అంటే మనం చిన్నప్పుడు ఆడిన తాడాట. దీనిని ఆడటం వల్ల కదలికలు పెరుగుతాయి, బాడీలో రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వాకింగ్. ఈవినింగ్ వాక్ కూడా మన బాడీలో మ్యాజిక్ చేస్తుంది. చేతులు కాళ్లను ఈజీగా కదిలేలా చేస్తుంది, వెనక భాగాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనివల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, అంతర్గత జీవ రసాయన విధులు సజావుగా ఉంటాయి, కణాలు కణజాలాలు అవయవాలు హెల్దీగా ఉంటాయి. రోజుకి 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్ అన్ని వయసుల వారి గుండె ఆరోగ్యానికి మంచిది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. స్విమ్మింగ్. బాడీలో రక్త ప్రసరణ పెంచడంలో బెస్ట్ వర్కౌట్ ఏదంటే అదే స్విమ్మింగ్. నీటిలో ఉన్నప్పుడు మీ శ్వాస సరిగ్గా ఉంటుంది, దీంతో ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ఇది ఈజీ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్. గుండె కండరాలని బలంగా చెయ్యటానికి చాలా మంచి వర్కౌట్. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం మెరుగవుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది, రక్తపోటు స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఏరోబిక్స్. గుండె కండరాల బలాన్ని పెంచడానికి, బాడీలో రక్త ప్రసరణ పెంచడానికి ఏరోబిక్స్ బెస్ట్ వర్కౌట్. ఇది కడుపు, తుంటి, తొడలు, చేతులు, కాళ్ళు, కోర్ కండరాల్ని స్ట్రెచ్ చేస్తుంది, కదలికలు సరిగ్గా ఉంటాయి. ఈ వర్కౌట్ శరీర పనితీరుని పెంచుతుంది, రక్తంలో ఆక్సిజన్, పోషకాలను గ్రహించే కణాలు, కణజాలాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఏరోబిక్స్ వర్కౌట్ కండరాలకు మంచి ఫ్లెక్సిబిలిటీని పెంచి బలంగా దృఢంగా మారుస్తాయి. యోగా. యోగా చేస్తే శరీరం మనసు రెండిటికి మంచిది. ఇందులో డీప్ బ్రీతింగ్ వర్కౌట్, స్ట్రెచ్చింగ్లు ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, శ్వాస సమస్యల్ని తగ్గిస్తుంది, శారీరక కదలికలను పెంచి రక్తనాళాలు, ధమనులు, సిరలను విస్తరిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఆక్సిజన్, పోషకాలు అన్ని కణజాలాలకు, అవయవాలకు పంపిణీ అవుతుంది. దీంతో మొత్తం ఆరోగ్యం మెరుగవుతుంది.